అందరికీ నమస్కారం. వెజ్ తినేవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ తోటి పులావ్, రైస్, రోటీ, జొన్న రొట్టి ఎందులోకైనా కానీ అద్భుతంగా ఉండే మంచి టేస్టీ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. అన్నీ ఒకేసారి కలిపి పెట్టి 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోయే కూర చేయడం కోసం 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని తీసుకొని దోరగా వేయించి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నువ్వులు వేయించడం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు. ఇలా ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించిన ఉల్లిపాయల్ని అరకప్పు వరకు వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరీ కమ్మగా ఉండే పెరుగు కాకుండా కొంచెం పుల్లగా ఉండే పెరుగుని అరకప్పు వరకు తీసుకుని ఇందులో వేసుకుని ఇదంతా మెత్తని పేస్ట్లా ఉండేలా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకొని 400 గ్రాముల వరకు మష్రూమ్స్ని మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా కడిగి ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల వరకు కలర్ ఎక్కువ ఉండి స్పైసీ తక్కువ ఉండే కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 3 టీ స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 10 వరకు పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేయించడం కోసం వాడుకున్న నూనెని పావు కప్పు వరకు వేసుకోవాలి. మనం గ్రేవీ కోసం ఉపయోగించుకునే మసాలాలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ అంతా సరిగ్గా ఉడకడం కోసం నూనె కూడా తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలా చక్కగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ని కడిగి మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నాకు గ్రేవీ కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి 1 కప్పు వరకు నీళ్లు వేశాను. నీళ్లు మరీ తక్కువ వేసినట్లయితే ఇది అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కన్సిస్టెన్సీ మీకు అర్థమైపోతుంది. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత అవసరమైతే టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కొంచెం వేడి తగ్గేసరికి కూర కాస్త దగ్గర పడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా చక్కగా ఉడికిన ఈ కూరలో చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా వేడితో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. కూర కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడే వాళ్ళు చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.